హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు NT9 న్యూస్. నేను మీ నర్సుల లింగగల్ల ఫ్రమ్ మహబూబ్నగర్. ప్రజలుగా ప్రస్తుతం మనం ఈ రోజు హన్వాడ మండలంలోని పండుగ సాయన విగ్రహావిష్కరణ కోసం ఈ రోజు ఇక్కడికి రావడం. అయితే ప్రస్తుతానికి ఈ రోజు ఉదయం నుంచి కన్నుల పండుగ జరుగుతుంది. విగ్రహావిష్కరణ పండుగ సాయన జరుపుకున్నందుకు ఇక్కడ ఉన్న కుల సంఘాలు కానీ బహుజన సంఘాలు కానీ ఇక్కడ వచ్చి ఆయన మంచి నివాళులు అర్పించి ఆయన గురించి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ముజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. ప్రస్తుతం ఆయన దగ్గర ఆయనతో ముఖాముఖి మాట్లాడదాం. పండుగ సాయన ఏం చేసిందో బహుజన వర్గాలకు భవిష్యత్తులో ఆయన గురించి రేపు నాడు ఏం తీసుకోబోతా వస్తాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, పండుగ సాయన గురించి దాదాపుగా గారి చరిత్రలో కూడా చరిత్ర పుట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు కూడా మీరు భవిష్యత్తులో ఏం చెప్పదలుచున్నారు ఆయన గురించి? పండుగ సాయన అనే వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ఆనాడు ఈ ప్రాంతంలో నిజాం కాలంలో ఇప్పుడు కులాలు అనేవి లేవు, వృత్తుల పరంగా విభజన జరిగి అన్ని వృత్తుల వాళ్ళు కలిసిమెలిసి ఉండేటువంటి సమయంలో ఈ భూస్వాముల యొక్క దౌర్జన్యాలకు ఆయన బలి అయిపోయిన సందర్భంలో నష్టాన్ని ఎదుర్కొని తిరిగి వాళ్ళ మీద